వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త అయినా సరే ఫ్రంట్ పేజీ బ్యానర్‌లో వైసీపీ కార్యకర్త అన్నటువంటిదే రాస్తారు. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిందో లేకపోతే మిగతా వాళ్ళదైతే గనక జాగ్రత్తగా డౌన్ ప్లే చేస్తారు. విచిత్రమైనటువంటి మీడియా సెన్సార్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రాకి వరకే నడుస్తుంది. మళ్ళీ తెలంగాణలో జాగ్రత్తగానే ఉంటున్నారు. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నాయి. తాట తీస్తారన్నటువంటి భయం ఉంది. ఇప్పుడు తాజాగా ఆదికేశవ నాయుడు ఇదివరకు ఏ పార్టీ ఎంపీ, అట్లాగే వాళ్ళ మిసెస్ ఇదివరకు ఏ పార్టీ, వాళ్ళ అబ్బాయి ఇదివరకు ఏ పార్టీ. ఇప్పుడు ఆదికేశవ నాయుడుకి సంబంధించినటువంటి ఫ్యామిలీ అంటే ఇంతకుముందు మొదట తెలుగుదేశంలో గెలిచి ఆ తర్వాత ఆహ్, ఏది అప్పట్లో మన్మోహన్ కమ్యూనిస్టుల మీద పెట్టినటువంటి వ్యవహారంతో మన్మోహన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మద్దతు పలికి ఏది కాంగ్రెస్‌కి దానికి బదులుగా టీటీడీ చైర్మన్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్నాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం వచ్చేటప్పుడు మళ్ళీ టీడీపీలో మూవ్ అయింది. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు డీకే ఆదికేశవ నాయుడు చనిపోయారు. ఆయన ఇంతకుముందు టీటీడీ చైర్మన్‌గా కూడా చేశారు. అయితే దివంగత పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవ నాయుడు కుమార్ డీఏ శ్రీనివాసు, కుమార్తె డీఏ కల్పన, డీవైఎస్పీ ఎస్వై మోహన్‌లను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అరెస్ట్ చేసింది. నగదు వ్యవహారాలకు సంబంధించి కె రఘునాథ్ హత్యకు గురయ్యారు. ఇది కర్ణాటకలో జరిగింది. మారతహళ్లి దగ్గర. ఈ కేసులో కుట్రకోణం, వంచన, ఆస్తుల పత్రాల ఫోర్జరీ తదితర ఆరోపణలపై కర్ణాటక హైకోర్టులో కేసు దాఖలైంది. విచారణ మీద హైకోర్టు గతంలో స్టే విధించింది. స్టే తొలగిపోవడంతో ఇలా ముగ్గురిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం వాళ్ళ అదుపులో తీసుకుంటామని వెల్లడించారు. ఇది పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవ నాయుడు అరెస్ట్ అని రాసుకొచ్చారనమాట. అంటే ఇక్కడ పార్టీ కానీ ఏం సంబంధం లేదు. అది స్పెషాలిటీ అనమాట.